విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కానుందా? ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ఉత్తదేనా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం త్వరలో కనుమరుగు కానుందా? స్టీల్ ప్లాంట్ మూసివేతకు రంగం సిద్ధమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? సాగరం నగరం ఆగ్రహావేశాలకు కారకులెవరు? విశాఖ ఉక్కు సంకల్పానికి మళ్లీ తూట్లు. విశాఖ ఉక్కు పోరాటంలో 32 మంది మృతి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కానుందని వార్తలు. బ్లాస్ట్ ఫర్నేస్ 2ను కూడా మూసివేస్తారని ప్రచారం. ఉద్యమ బాట పట్టిన యూనియన్లు, ఉద్యోగులు. ప్రభుత్వం మౌనానికి కారణమేంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం త్వరలో కనుమరుగు కానుందా? ఉక్కు హక్కు ఎవరి పాలు కానుందో తెలియని పరిస్థితి నెలకొందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో విశాఖ వేదికలుగా నిరసనలు చేసి 32 మంది చనిపోయిన తర్వాత సాధించుకున్న ఉక్కు ఇప్పుడు ప్రైవేటు పరం కావటానికి సమయం ఆసన్నమైందనే వార్త ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. మరొక వైపు స్టీల్ ప్లాంట్ మూసివేతకు రంగం సిద్ధమైందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని కూడా యాజమాన్యం మూసివేసింది. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ 1 మూసివేయగా ఇక మిగిలిన చివరి బ్లాస్ట్ ఫర్నేస్ 2 కూడా త్వరలో మూసివేస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించిన తర్వాత 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసివేయడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. దీనిపై స్టీల్ ప్లాంట్ యూనియన్లు, ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. రోజు రోజుకు వారి పోరాటాలు ఉధృతం చేస్తూనే ఉన్నారు. కార్మికులు పోరాటాలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఎందుకు ప్రభుత్వం ఇలా మౌనం పాటిస్తోంది? ఈ మౌనానికి గల కారణమేంటి అనేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇక ఏపీలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఎన్నో ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కును ఇంత కర్మ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై నోరు మెదపరా అంటూ కూడా సామాన్య జనం ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కన్నెర్ర చేస్తోంది. అయితే ఎన్నికల ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ కూటమి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాట ఇచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ఉండదని పలు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకొచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం గమనార్హం. ఉక్కు పరిశ్రమ మనుగడపై అనుమానాలు వస్తూ ఉన్న మూసివేత దిశగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపట్లేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా చేజేతులా వదిలివేయడం గమనార్హం. అందరూ పార్టీలు, ప్రాంతాలు అనే భేదాలు పోకుండా విశాఖ ఉక్కును కాపాడుకుని ఊపిరి పోస్తారో లేదంటే వదిలేస్తారో చూడాలి మరి.